హాయ్ అండి, వెల్కమ్ టు స్టడీ విత్ ట్రిక్స్. ఏంటి కరెంట్ అఫైర్స్ కాకుండా పాలిటీతో వచ్చాననుకుంటున్నారా? అవునండి. ఈరోజు మనం పాలిటీ నేర్చుకుందాం. అది పాలిటీలో ఇంపార్టెంట్ అయినటువంటి స్కెడ్యూల్స్ గురించి ట్రిక్స్ ద్వారా నేర్చుకుందాం. ఇలాంటి ఎగ్జామ్స్ అయినా సరే స్కెడ్యూల్స్ పైన క్వశ్చన్ లేకుండా ఎగ్జామ్ పేపర్ అనేటువంటిది ఉండదండి. యూపీఎస్సీ అయినా సరే, ఏపీపీఎస్సీ అయినా సరే, టీజీపీఎస్సీ అయినా సరే, అదర్ స్టేట్ ఎగ్జామ్స్ అయినా సరే ఖచ్చితంగా స్కెడ్యూల్స్ పైన క్వశ్చన్స్ ఉండడానికి ఆస్కారం ఎక్కువ ఉంది. సో లెట్ స్టార్ట్. రాజ్యాంగంని మనం స్వీకరించినప్పుడు మొత్తం 8 స్కెడ్యూల్స్ ఉండేవండి. కానీ ఆ తర్వాత వివిధ సందర్భాలలో 9, 10, 11, 12 స్కెడ్యూల్స్ భారత రాజ్యాంగంలో యాడ్ చేయడం జరిగింది. సో 12 స్కెడ్యూల్స్ కూడా టీ ఇయర్స్ ఆఫ్ ఓల్డ్ పిఎం. ఈ ఒక్క లైన్ ద్వారా మీరు 12 స్కెడ్యూల్స్ ని గుర్తుంచుకోవచ్చు. సో ఫస్ట్ షెడ్యూల్ టీ అంటే టెరిటరీ, భారత భూభాగం. దేని గురించి చెప్తుంది? రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల గురించి చెప్తుంది. షెడ్యూల్ ఈ చెప్పుకున్నాం కదా, టీయర్స్ ఆఫ్ ఓల్డ్ పిఎం అని. సెకండ్ షెడ్యూల్ ఈ అంటే ఎమాల్యుమెంట్స్, జీతాలు, పారితోషికాలు, అధికారాలు, అలవెన్సులు మరియు పదవుల గురించి చెప్తుంది. షెడ్యూల్ 3 ఏ అంటే అఫర్మేషన్, ప్రమాణ స్వీకరణ పద్ధతుల గురించి చెప్తుంది. ఫోర్త్ షెడ్యూల్ ఆర్ అంటే రాజ్యసభ, రాజ్యసభలో సీట్ల కేటాయింపు గురించి చెప్తుంది. ఫిఫ్త్ షెడ్యూల్ అంటే స్కెడ్యూల్డ్ ఏరియాస్, స్కెడ్యూల్డ్ ప్రాంతాల గురించి చెప్తున్నాయి. ఎన్ని ఉన్నాయండి? 10 స్టేట్స్ ఉన్నాయండి స్కెడ్యూల్డ్ ఏరియాస్. సో నెక్స్ట్ 10 స్టేట్స్ స్కెడ్యూల్స్ ఏరియాస్ అనేవి ఉన్నాయి. సో నెక్స్ట్ ఏంటి అంటే 6th షెడ్యూల్. అది ఏది? అదర్ స్కెడ్యూల్ ఏరియాస్, ఇతర స్కెడ్యూల్ ప్రాంతాలు. ఏమున్నాయి మనకి? నార్త్ ఈస్టర్న్ స్టేట్ లో ఉన్నాయండి. సో ఈ ఇతర స్కెడ్యూల్ ప్రాంతాల పైన చాలా అంటే చాలా క్వశ్చన్స్ అడిగారండి ఆల్రెడీ ప్రీవియస్ లో. సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే ఏటీఎంస్ స్క్వేర్. డబ్బులు డ్రా చేసుకోవడం వెళ్తాం కదా ఏటీఎం కి. సో ఆ ఏటీఎం అని గుర్తుపెట్టుకోండి. ఏటీఎం స్క్వేర్ అంటే ఏ అంటే అస్సాం, టీ అంటే త్రిపుర, ఒక ఎం అంటే మేఘాలయ, ఇంకో ఎం అంటే ఎం స్క్వేర్ కదా, మేఘాలయ మరియు మిజోరాం. 7th షెడ్యూల్ ఎఫ్ అంటే ఫెడరల్ స్ట్రక్చర్, సమాఖ్య విధానం, యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్ మరియు కాంకరెంట్ లిస్ట్. కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, అదేవిధంగా ఉమ్మడి జాబితాల గురించి చెబుతుంది. అంతేకాకుండా వారి యొక్క అధికారాల విభజనను కూడా పేర్కొంటుంది. ఏది? ఫెడరల్ స్ట్రక్చర్ 7th షెడ్యూల్. 8th షెడ్యూల్ ఓ అంటే ఇంతవరకు మనం టీయర్స్ ఆఫ్ చదివాం కదా. ఇప్పుడు ఓల్డ్ లో 8th షెడ్యూల్ అంటే అఫీషియల్ లాంగ్వేజ్. ఇక్కడ 8 అనేటువంటిది రెండు ఉన్నాయి కదండి ఓస్. ఓ అంటే ఇంకో వస్తుంది. సో ఇలా మీరు 8th అంటే ఓ అఫీషియల్ లాంగ్వేజ్ అని గుర్తుపెట్టుకోవచ్చు. అఫీషియల్ లాంగ్వేజ్ అంటే అధికార భాష. ఎన్ని ఉన్నాయి మనకి అంటే 22 ఉన్నాయి ఇప్పటి వరకు. నెక్స్ట్ 9th షెడ్యూల్ ల్యాండ్ రీఫార్మ్స్ అండి, భూ సంస్కరణ గురించి తెలుపుతుంది. ఈ షెడ్యూల్ ని మనం ఎప్పుడు యాడ్ చేసామంటే ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1951 లో ఈ షెడ్యూల్ ని యాడ్ చేయడం జరిగింది. 1వ రాజ్యాంగ సవరణ ద్వారా 9th షెడ్యూల్ ని యాడ్ చేయడం జరిగింది. దేనికి చెప్తుంది 9th షెడ్యూల్ అంటే? భూ సంస్కరణల గురించి చెప్తుంది, ల్యాండ్ రీఫార్మ్స్. నెక్స్ట్ 10th షెడ్యూల్ అంటే డిఫెక్షన్, యాంటీ డిఫెక్షన్ గురించి చెప్తుంది, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం. దీన్ని ఎప్పుడు యాడ్ చేసామంటే ఈ షెడ్యూల్ ని మనం 52nd అమెండ్మెంట్ యాక్ట్ 1985 లో ఈ షెడ్యూల్ ని యాడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ పంచాయత్ 11th షెడ్యూల్. దేని గురించి చెప్తుంది? పంచాయతీరాజ్ యొక్క అధికారాలు మరియు విధుల గురించి చెప్తుంది. 73rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఆఫ్ 1992 ద్వారా ఈ షెడ్యూల్ ని యాడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ 12th షెడ్యూల్ మున్సిపాలిటీ అధికారాలు విధుల గురించి పేర్కొంటుంది. 74th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1992 ద్వారా ఈ షెడ్యూల్ ని యాడ్ చేయడం జరిగింది. సో భారత రాజ్యాంగం మనం స్వీకరించేప్పుడు అంటే ఎన్ని ఉన్నాయండి? ఒరిజినల్ గానీ 8 ఉన్నాయి. సో 9, 10, 11, 12 ని ఆ తర్వాత యాడ్ చేయడం జరిగింది. సో మిమ్మల్ని ఎగ్జామ్ లో ఇలా కూడా అడగచ్చు. ఇలాగా భారత రాజ్యాంగాన్ని స్వీకరించినప్పుడు ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి అంటే 8 ఉన్నాయి. సరేనా? నెక్స్ట్ ఇప్పుడు ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేటువంటి చూద్దాం. Which of the following schedules of the Indian Constitution list the names of the state and specifies their territories? ఏమనుకున్నాం మనము? టీయర్స్ ఆఫ్ ఓల్డ్ పిఎం అనుకున్నాం కదా. ఈ టీయర్స్ ఆఫ్ ఓల్డ్ పిఎం లో టీ అంటేనే కదా టెరిటరీస్ అని. ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు ఏమని? టెరిటరీస్ గురించి ఏ షెడ్యూల్ చెప్తుంది అని. ఇది ఎప్పటి క్వశ్చన్? యూపీఎస్సీ 2003 లో అడిగినటువంటి క్వశ్చన్ ఇది. సో టెరిటరీస్ గురించి చెప్తుంది కాబట్టి షెడ్యూల్
ఫస్ట్ షెడ్యూల్ చెప్తుంది టెరిటరీస్ గురించి. సో భారత రాజ్యాంగంలోని షెడ్యూల్స్ లో ఏది రాష్ట్రాల పేర్లు మరియు భౌగోళిక సరిహద్దుల జాబితాను పేర్కొంటుందంటే ఫస్ట్ షెడ్యూల్ అండి. అంతేకాకుండా రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం భౌగోళిక సరిహద్దులలో మార్పు జరిగితే, లేకపోతే ఒక నూతన రాష్ట్రం లేదా యూటీ ఏర్పడితే, లేకపోతే రాష్ట్రాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాలు విలీనమైతే అప్పుడు భారత రాజ్యాంగంలోని షెడ్యూల్ 1 కు ఖచ్చితంగా సవరణ అనేటువంటిది జరుగుతుంది. ఎగ్జాంపుల్ తీసుకుంటే మీరు 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు నేపథ్యంలో భారత రాజ్యాంగంలోని మొదటి షెడ్యూల్లో తొలిసారిగా సవరణ అనేటువంటి జరిగిందండి. ఇది ఫస్ట్ షెడ్యూల్ కు. Next question. Which of the following statements correctly describe the fourth schedule of the Constitution of India? భారత రాజ్యాంగంలోని 4వ షెడ్యూల్ ను సరైన విధంగా వివరించే ప్రకటన చేయండి అని అంటున్నారు ఇక్కడ. ఈ క్వశ్చన్ అనేది యూపీఎస్సీలో 2001లో అడిగారండి. ఇక్కడ ఏమంటున్నారు వాళ్ళు, ఫోర్త్ షెడ్యూల్ అంటున్నాం. సో మన ట్రిక్ ఏంటి, టీ ఇయర్స్ ఆఫ్ ఓల్డ్ పిఎం. ఫోర్త్ ఏమొస్తుంది, టీఈఏఆర్, ఆర్ వస్తుంది. ఆర్ అంటే రాజ్యసభ కదా. ఇక్కడ మనకి రాజ్యసభకి సంబంధించినటువంటి ఏదైనా ఆప్షన్ ఉందా అని చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఏది, ఇతర రాష్ట్రాల పేర్లు మరియు భౌగోళిక సరిహద్దులు అంటే ఏమిటండి, షెడ్యూల్ 1. నెక్స్ట్ ఏంటి, గిరిజన ప్రాంతాల పరిపాలనకు అంటే షెడ్యూల్ 5 and 6. నెక్స్ట్ ఏంటి, అలొకేషన్ ఆఫ్ సీట్స్ ఇన్ ద కౌన్సిల్ ఆఫ్ స్టేట్. ఇది రాష్ట్రాల మండలిలో స్థానం అంటే కదా, ఇది రాజ్యసభలోనే కదా. కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అంటే ఏంటండి, రాజ్యసభలే కదా. సో ఇది అంటుంది ఇక్కడ, ఇట్ అలొకేట్స్ సీట్స్ ఇన్ ద కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అంటే రాజ్యసభ. ఇదేనండి కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఆప్షన్ చూడండి, ఇది కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య అధికారాల విభజన అంటే ఏది, 7th షెడ్యూల్. కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా మరియు ఉమ్మడి జాబితా గురించి 4th ఆప్షన్ చెప్తుంది. కానీ ఇక్కడ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అంటే రాజ్యసభ గురించి పేర్కొంటున్నారు కాబట్టి 4వ షెడ్యూల్. The provisions in the 5th schedule and 6th schedule in the Constitution of India are made in order to. ఇది యూపీఎస్సీ 2015లో ఈ క్వశ్చన్ అడిగారండి. భారత రాజ్యాంగంలోని 5వ మరియు 6వ షెడ్యూళ్ల నిబంధనలు ఎవరి ప్రయోజనార్థం రూపొందించబడ్డాయి. ఇక్కడ ఏమంటున్నారు, 5th మరియు 6th. మన ట్రిక్ ఏంటి, టీ ఇయర్స్ ఆఫ్ ఓల్డ్ పిఎం, టీఈఏఆర్ఎస్. ఎస్ 5th ప్లేస్ వస్తుంది కదా. సో షెడ్యూల్డ్ ఏరియాస్ 5th, ఓ అంటే అదర్ షెడ్యూల్డ్ ఏరియాస్ 6th. వీటి గురించి చెప్తోంది. వాటిలో ఏంటి, షెడ్యూల్డ్ ఏరియాస్ గురించి చెప్తున్నాయి కదా, 4th, 5th మరియు 6th. సో ఇక్కడ ఆప్షన్స్ చూద్దాం. ప్రమోట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఇన్ ట్రైబల్ ఏరియాస్, ప్రొటెక్ట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్. అంతే కదండి. మన 5th షెడ్యూల్ మరియు 6th షెడ్యూల్ ఏం చెప్తుంది, షెడ్యూల్డ్ తెగ యొక్క ప్రయోజనాలను రక్షించడానికి ఈ షెడ్యూల్స్ ని ఏర్పాటు చేయడం జరిగాయి. సో ఆప్షన్ ఈస్ ప్రొటెక్ట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్. 5వ షెడ్యూల్ రాష్ట్రాల్లోని షెడ్యూల్ ప్రాంతాలు మరియు తెగల పరిపాలనకు సంబంధించిన నిబంధనలను అందిస్తుంది. 6వ షెడ్యూల్ అయితే ఈశాన్య రాష్ట్రంలోని స్వయం ప్రతిపత్తి జిల్లా మండళ్లకు ఏర్పాటును అవకాశం కల్పిస్తుంది. ఈ 2 షెడ్యూల్స్ ఏవేవి, 5th మరియు 6th షెడ్యూల్స్ యొక్క తెగల సంస్కృతి, ఆర్థిక మరియు రాజకీయ హక్కులను రక్షించడానికి రూపొందించబడ్డాయి. సో ఎగ్జామ్ లో మీకు షెడ్యూల్స్, అదర్ షెడ్యూల్డ్ ఏరియాస్ అని కొంచెం కనిపించిన మీరు 5th and 6th షెడ్యూల్ అని మార్క్ చేయొచ్చండి ఆన్సర్గా. సో ఇక్కడ 5th షెడ్యూల్స్ లో ఏవేవి వస్తాయంటే మనం చెప్పుకున్నాం కదా, ఏవి 10 రాష్ట్రాలు వస్తాయని. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిస్సా, రాజస్థాన్ మరియు తెలంగాణ. అదే 6th షెడ్యూల్ అయితే ATM² అనుకున్నాం కదా. ఏ అంటే అస్సాం, టీ అంటే త్రిపుర, మిజోరాం మరియు మేఘాలయ. ఇది 5th షెడ్యూల్ మరియు 6th షెడ్యూల్ అనేటువంటి స్టేట్స్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, ఒకసారి చూసుకోండి దీన్ని. డివిజన్ ఆఫ్ పవర్స్ డీల్స్ విత్ విచ్ షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. భారత రాజ్యాంగంలో అధికారాల విభజన అంశాన్ని ఏ షెడ్యూల్ పేర్కొంటుంది. ఇప్పుడు చెప్పుకున్నాం కదా, సెంట్రల్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాంకరెంట్ లిస్ట్. సో భారత రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్ కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య అధికారాల విభజనకు సంబంధించినటువంటి 3 జాబితాలను
రూపంలో 3 జాబితాల రూపంలో నిబంధనలను తెలుపుతుంది. అవి ఏమిటి? కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా మరియు ఉమ్మడి జాబితా. ఇవి ఆయా ప్రభుత్వాలు ఏ అంశాలపై చట్టాలు చేయగలవో దానిని నిర్ణయిస్తుంది. సో 7th షెడ్యూల్ అనేది డివిజన్ ఆఫ్ పవర్స్ గురించి తెలుపుతుంది. వేటి మధ్య అండి? కేంద్రం మధ్య, రాష్ట్రాల మధ్య మరియు కేంద్రము మరియు రాష్ట్రాల మధ్య ఉమ్మడి జాబితా. ఇక్కడ కొన్ని ఉన్నాయండి. యూనియన్ లిస్ట్ ఏమొస్తుందండి? యూనియన్ లిస్ట్ అంటే డిఫెన్స్ వస్తుంది, బ్యాంకింగ్ వస్తుంది, కరెన్సీ వస్తుంది, ఫారిన్ అఫైర్స్ వస్తుంది, అదేవిధంగా కమ్యూనికేషన్స్ అనేటువంటివి వస్తుంది. అదే కాంకరెంట్ లిస్ట్ అయితే ఎడ్యుకేషన్, ఫారెస్ట్, ట్రేడ్, మ్యారేజ్, సక్సెషన్ అండ్ అడాప్షన్ వస్తుంది. అదే స్టేట్ గవర్నమెంట్ అయితే పోలీస్ వస్తుందండి, అగ్రికల్చర్ వస్తుంది, ఇరిగేషన్ వస్తుంది, అదేవిధంగా ట్రేడ్ వస్తుంది. అయితే ఈ డేటా అనేది ఇప్పుడు మారిందండి. సరేనా? నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ సో మారింది అంటే ఏం లేదు, ఇంకా చాలా ఉన్నాయండి. వీటి కింద మీకు కావాలంటే చెప్పండి, నేను ఒక వీడియో రూపంలో తీసుకొస్తాను. అంటే యూనియన్ లిస్ట్ లో ఏవి వస్తాయి, కాంకరెంట్ లిస్ట్ లో ఏమేమి వస్తాయి, మరియు అదేవిధంగా స్టేట్ లిస్ట్ లో ఏవి వస్తాయని. Which of the following is not mentioned as an official language in the 8th schedule of the Constitution of India? భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో అధికారిక భాషగా పేర్కొనబడని భాష, పేర్కొంటున్నది కాదని పేర్కొనబడని భాష ఏది అన్నాం. సో మనం చూద్దాం. ఇక్కడ మనకి అఫీషియల్ లాంగ్వేజెస్ అనే భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్ మొదట ఎన్ని భాషలతో ప్రారంభమైందంటే 14 భాషలతో ప్రారంభమైంది. ప్రస్తుతం మనకి ఎన్ని భాషలు ఉన్నాయండి? 22 భాషలు ఉన్నాయి. ఇవి దేశంలోని ప్రాంతీయ మరియు స్థానిక భాషలు. అయితే ఇంగ్లీష్ అధికారికంగా పాలన మరియు న్యాయ వ్యవస్థలో వాడబడుతున్న 8వ షెడ్యూల్లో మాత్రం భాగంగా పేర్కొనబడలేదు. సో 8th షెడ్యూల్లో ఫస్ట్ 14 లాంగ్వేజెస్ ఏవేవి ఉన్నాయంటే అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, హిందీ, కన్నడ, కాశ్మీరీ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, సాంస్క్రిట్, తమిళ్, తెలుగు అండ్ ఉర్దూ. ఇవి ఒరిజినల్గా కాన్స్టిట్యూషన్లో యాడ్ అయినాయండి. ఆ తర్వాత ఏవే లాంగ్వేజెస్ని యాడ్ చేశామంటే సింధీని ఎప్పుడు యాడ్ చేశామంటే 21st అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1967 ద్వారా సింధీని యాడ్ చేయడం జరిగింది. అది కొంకణి, మణిపురి మరియు నేపాలి 71st అమెండ్మెంట్ యాక్ట్ 1992 ద్వారా యాడ్ చేయడం జరిగింది. బోడో, డోంగ్రీ, మిథాలి, అదేవిధంగా సంతాలి ఇది ఎప్పుడు యాడ్ చేసాం? 92nd అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2003. సో ఇవి 2003ది రీసెంట్ కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఎగ్జామ్లో అడగడానికి ఉన్నటువంటి అవకాశం ఉన్నటువంటి లాంగ్వేజెస్ అండి ఇవి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇది యూపీఎస్సీ 2018లో ఈ క్వశ్చన్ అడిగారండి. The Parliament of India can place a particular law in the 9th schedule of the Constitution of India. Second option, the validity of a law placed in the 9th schedule cannot be examined by any court and no judgment can be made on it. Options 1 only, 2 only, both 1 and 2, neither 1 or 2. So పార్లమెంటు భారత రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో ఒక ప్రత్యేక చట్టాన్ని చేర్చవచ్చు. అంతే కదండి, పార్లమెంటుకు అధికారం ఉంది కదా. 9వ షెడ్యూల్ ఖచ్చితంగా చట్టాన్ని పార్లమెంటు చేయవచ్చు. సెకండ్ ఆప్షన్ చూద్దాం. 9వ షెడ్యూల్లో చేర్చబడిన చట్టం చెల్లుబాటు కావడం గురించి ఏ కోర్టు కూడా పరిశీలించలేదు మరియు దానిపై ఎలాంటి తీర్పు ఇవ్వలేదు. యాక్చువల్గా కేశవానంద భారతి కేసు వచ్చిన తర్వాత కోర్ట్స్కి కూడా 9th షెడ్యూల్లో ఉన్నటువంటి చట్టాలపైన రివ్యూ చేసేటువంటి జ్యుడిషియల్ రివ్యూ ఉండేటువంటి హక్కు ఉందండి. సో ఏ కేసు మనకి తెలుపుతుంది కోర్టుకి కూడా హక్కు ఉంది రివ్యూ చేయడానికి అంటే కేశవానంద భారతి కేసు. ఈ కేసుని ఏమని కూడా అంటారంటే డాక్ట్రిన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ అని అంటారు. సో ఈ కేసు కేశవానంద భారతి కేసు తర్వాత 9వ షెడ్యూల్లో ఏ చట్టాలు ఉంటాయో అన్ని చట్టాలపై జ్యుడిషియల్ రివ్యూ చేసేటువంటి హక్కు అనేటువంటిది కోర్టుకి ఉంది. ఇక్కడ ఆప్షన్లో ఇచ్చారు నో జడ్జిమెంట్ కెన్ బి మేడ్, కెన్ నాట్ ఎగ్జామిన్ అని ఇచ్చారు కాబట్టి సెకండ్ ఆప్షన్ అనేది తప్పవుతుంది. కరెక్ట్ ఆప్షన్ అనేది కేవలం 1 మాత్రమే.
Which one of the following schedules of the Constitution of India contains provisions regarding anti-defection? ఇది యూపీఎస్సీలో 2014లో అడిగారండి. భారత రాజ్యాంగంలోని స్కెడ్యూల్స్ లో యాంటీ డిఫెక్షన్ నిబంధనలు ఏ స్కెడ్యూల్లో పొందుపరచబడ్డాయి అంటే 10th స్కెడ్యూల్లో యాంటీ డిఫెక్షన్ గురించి మాట్లాడడం జరుగుతుంది. దీన్ని ఏ సవరణ ద్వారా చేర్చారంటే 1985లో 52వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చడం జరిగింది. Which among the following is not mentioned as a subject of Panchayati Raj institutions under the Schedule 11 of the Constitution of India? ఇది ఆల్రెడీ ఏపీపీఎస్సీ గ్రూప్ 1లో అడిగారండి ఈ క్వశ్చన్ని. సో భారత రాజ్యాంగంలోని 11వ స్కెడ్యూల్లో పంచాయతీ రాజ్ సంస్థల అంశంగా పేర్కొనబడని అంశం ఏది అని అడిగారు. ఫస్ట్ మనం చూద్దామండి 11th స్కెడ్యూల్స్ లో ఎన్ని ఫంక్షన్స్ ఉన్నాయి, ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయంటే 29 ఉన్నాయండి. ఇలా పంచాయతీ రాజ్ పైన చాలా క్వశ్చన్స్ అడిగారండి ప్రీవియస్ లో. గ్రూప్ 1లో ఎక్కువగా క్వశ్చన్స్ ఎక్కడ అడిగారు పంచాయతీ రాజ్ అంటే దీనిపైన అడిగారండి. ఏ ఫంక్షన్స్ అయినా ఏ సబ్జెక్ట్స్ పంచాయతీ రాజ్ కింద ఉన్నాయని అడిగారు. సో ఎన్ని ఉన్నాయి మనకి అంటే 29 ఉన్నాయండి సబ్జెక్ట్స్. ఏవేవి? అగ్రికల్చర్, ల్యాండ్ ఇంప్రూవ్మెంట్, మైనర్ ఇరిగేషన్, అనిమల్ హస్బెండరీ, fisheries, social forestry, minor forest produce, small scale industries, khadi village and cottage industry, rural housing, drinking water. Option lo undi kada drinking water, fuel and fodder, roads, rural electrification, non-conventional energy, poverty elevation programs, education, vocational education, adult and non-formal education, libraries. Option lo undi kada libraries, cultural activities, markets and fairs, health and sanitation, family welfare, women and child development, social welfare, welfare of the weaker sections, public distribution systems, మెయింటెనెన్స్ ఆఫ్ కమ్యూనిటీ అసెట్స్. ఇందులో ఏంటండి? ట్రాన్స్పోర్టేషన్ 29 సబ్జెక్ట్స్ లో భాగంగా లేదు. సో ఆప్షన్ ఈస్ ట్రాన్స్పోర్టేషన్. పంచాయతీ రాజ్ ఆల్మోస్ట్ ఆల్ అన్ని సబ్జెక్ట్స్ పైన వాళ్ళు పనిచేస్తారండి. సో కానీ మీకు ఇవి తెలియాలి యాక్చువల్గా ఎన్ని ఉన్నాయంటే 29 ఉన్నాయి. Which of the following schedules of the Constitution of India contains the powers, authority and responsibilities of municipality? So trick ఏంది? tiers of old PM కదా. P అంటే పంచాయతీ, ఎం అంటే మున్సిపాలిటీ. స్కెడ్యూల్ తెలుసు కదా, 12 ఉన్నాయి. లాస్ట్లో ఏమొస్తుంది? పిఎంఏ కదా, 11, 12. సో 12th అనేది మున్సిపాలిటీకి సంబంధించింది 12th స్కెడ్యూల్ కింద వస్తుంది. ఈ 12వ స్కెడ్యూల్ను 1992లో 74వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. ఇందులో దేన్ని మెన్షన్ చేశారంటే పట్టణ ప్రణాళిక, నీటి సరఫరా, ఆరోగ్యం, శుభ్రత వంటి అంశాలు ఉంటాయి. సో 18 సబ్జెక్ట్స్ ఉంటాయండి ఇందులో మున్సిపాలిటీలో. అవేవి? అర్బన్ ప్లానింగ్ ఇంక్లూడింగ్ town planning, roads and bridges, fire services, slum improvement and abrogation, promotion of cultural, educational and aesthetic aspects, vital statistics including registrations of birth and death, regulation of land use and construction of buildings, water supply for domestic, industrial and commercial purposes, urban forestry, protection of the environment and promotion of ecological aspects, urban poverty alleviation. అదే రూరల్ పావర్టీ ఎలివేషన్ అయితే పంచాయతీ రాజ్. ఇది అర్బన్ పావర్టీ ఎలివేషన్. బరియల్స్ అండ్ బరియల్ గ్రౌండ్స్, క్రిమేషన్స్ అండ్ క్రిమేషన్ గ్రౌండ్స్ అండ్ ఎలక్ట్రిక్ క్రిమేషన్స్, పబ్లిక్ ఎమ్యూనిటీస్ ఇంక్లూడింగ్ స్ట్రీట్ లైటింగ్, పార్కింగ్ లాట్స్, బస్ స్టాప్స్ అండ్ పబ్లిక్ కన్వెన్సెస్, ప్లానింగ్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్, పబ్లిక్ హెల్త్, శానిటేషన్, conservancy and solid waste management, safeguarding the interest of weaker sections of society including the handicapped and mentally retarded, provisions of urban amenities and facilities such as parks, gardens, playgrounds, cattle ponds, prevention of cruelty to animals, regulation of slaughterhouse and tanneries. సో ఇవి ఎందులో వస్తాయి అంటే మున్సిపాలిటీలో వస్తాయి. ఎన్ని సబ్జెక్ట్స్? 18 సబ్జెక్ట్స్. అదే పంచాయతీ అయితే ఎన్ని వస్తాయండి? 29 వస్తాయండి సబ్జెక్ట్స్.
అదే ఇక్కడైతే 18 వస్తాయి. సో ఇది అండి ఇవాల్టి సెషన్ స్కెడ్యూల్స్ గురించి. ఐ హోప్ మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా అడగాల్సి ఉంటే ప్లీజ్ కమెంట్ చేయండి, నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేశాను. సో ట్రిక్ ఏంటండి, టీయర్స్ ఆఫ్ ఓల్డ్ పిఎం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ స్టడీ విత్ ట్రిక్స్.